కబడ్డీ కబడ్డీ అనాలనా ఏమన్నా అనొచ్చా? కబడ్డీ కబడ్డీ ఆడాలి. అంటే చెట్టు మీద దెయ్యం నాకే భయం ఏమన్నా ఉంటే డిప్యూటీ స్పీకర్ గారు చెప్పాలి. ఇంకేదన్నా ఉంటే సార్ మీరు రావాలి. కెప్టెన్లు ఇద్దరు ముందుకు రావాలి. అనౌన్స్ చేయనా? కెప్టెన్స్ వచ్చారండి. డిప్యూటీ స్పీకర్ గారు రామ్ గోపాల్ రెడ్డి గారు ఇప్పుడు టాస్ వేస్తున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఒక్కసారి చూడండి కెమెరాస్ అందరికి. హాట్స్టార్ లోను, సోనీ స్పోర్ట్స్ లోను, ఈ సోనీ లైవ్ లోను ఈ మ్యాచ్ లైవ్ వెళ్తుంది. ఇది చాలా అద్భుతమైన సన్నివేశం. డిపార్ట్మెంట్ వారు కొద్దిగా మీడియా వాళ్ళని కొద్దిగా రిలాక్స్ అయిపోండి. డిపార్ట్మెంట్ ఇప్పటికే కొద్దిగా వదిలేసండి. ఇద్దరు ముగ్గురు రవి గారు ఇప్పటికే ఇద్దరు ముగ్గురు బుకీలను కూడా అరెస్ట్ చేశారంట. ముందు కాదు ఆగాలి ఆగాలి ఆగాలి. స్పీకర్ ఇట్లా కెప్టెన్ గారు అంటే ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఎవరు? 7 మెంబర్సే ఉండాలి. నో చీటింగ్, నో ఒప్పుకోం. ఇది సీరియస్. ఇక్కడ కేపీ రావు గారు ఒకరు ఉన్నారు తలకాయ నొప్పి. 7 కెప్టెన్ గారు 3 4 5 6 7 8 మంది గారు ముందుకు రావాలి. 8 మెంబర్స్ ఉన్నారు. 8 ఉన్నారు సార్. ఇప్పుడే అశ్మిత్ రెడ్డి గారు వచ్చారు. చంద్రన్న ఆయన గెలిచిన టీం కి 10,000 రూపాయలు బహుమతిగా ఇస్తానని చెప్పారు. నో డాలర్స్, ఓన్లీ రూపీస్. ఈ మన రామ్ గోపాల్ రెడ్డి గారు టాస్ గెలిచారు. కోత మీరేనా? మీరు మొదలు పెడుతున్నారు. అది ఈ మ్యాచ్ కొద్దిగా మ్యూజిక్ తగ్గి అమ్మా, మ్యూజిక్ తగ్గి. గోపాల్ రెడ్డి గారు కోతకు వస్తారు. కొద్దిగా లైవ్ టీమ్ రావాలి. కొద్దిగా రండి. రెడీ. లేదు డిప్యూటీ స్పీకర్ గారు కూర్చుంటారు. చూస్తా టైమింగ్. ఈ మ్యాచ్ హాట్స్టార్, సోనీ లైవ్, సోనీ స్పోర్ట్స్, స్టార్ స్పోర్ట్స్ వీటన్నిట్లోనూ లైవ్ ఇస్తారనుకున్నాం. కానీ దేంట్లో లైవ్ ఇవ్వలేదు. ఓన్లీ మన మొబైల్ లైవే. ఇప్పుడే బొజ్జల సుధీర్ గారు ప్రైజ్ మనీ అనౌన్స్ చేశారు. ఎవరైతే రూల్స్ చెప్పేస్తాం ఉండండి అన్న. 15 నిమిషాలు 15 నిమిషాలు 15 మినిట్స్ బోత్ సైడ్. మళ్ళీ ముందు చెప్తాం 30 నిమిషాలు. టైమింగ్ కూడా ఆన్ చేస్తారు. 5 మినిట్స్ రెస్ట్. బట్ మీరు ఆడతామంటే ఇబ్బంది ఏం లేదు. శాసనసభ్యులు మిగతా వాళ్ళందరూ కూడా కొద్దిగా శాసనసభ్యులు కుర్చీలో కూర్చోడం. మిగతా వాళ్ళందరూ దయచేసి శాసనసభ్యులు కుర్చీలో కూర్చోవాలి. కొద్దిగా మీరు వాళ్ళకి కనిపించకుండా చూడాలి. 1 2 3. మొదటి రైడ్ ఎవరిదండి? లేదు డిప్యూటీ స్పీకర్ గారు కూర్చుంటారు. జస్ట్ ఓపెనింగ్ సెరమనీకి ఆయన ఉంటారండి. ఓపెనింగ్ సెరమనీకి ఆయన ఉంటారు. ఎందుకంటే లైవ్ స్టార్ట్ అవుతా ఉంది. లైవ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. సరిపోయినారు. ఓకే డన్. అంతా ఎవ్రీథింగ్ ఓకే. రెడీయా? సౌండ్ లైట్గా తగ్గిండి అమ్మా, లైట్గా. రెడీ. మొదటి కోత కామినేని శ్రీనివాస గారి దగ్గర నుంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్. లైన్ దాటారు. శ్రీకాంత్ గారు కాళ్ళనే చూస్తున్నారు. ఇప్పుడు నడుము చూస్తున్నారు. కానీ ఏమి చేయలేకపోయారు. మరి అది ఆంజనేయ గారు చెట్టు మీద దెయ్యం నాకేం భయం. మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంది ఇక్కడ. అద్భుతమైన ఆట. ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు వెంకటరమణ గారు కోతకెళ్తున్నారు. మ్యాచ్ లైవ్ వెళ్తా ఉంది వెంకటరమణ గారు. అది లైన్. ఇప్పుడే కెప్టెన్ రామ్ గోపాల్ రెడ్డి గారు అద్భుతంగా వచ్చి పాయింట్ల మీద పాయింట్లు. అబ్బా జస్ట్ మిస్ అయినారు. అబ్బా అద్భుతమైన ఆట తీరు. ఎవరు పాయింట్? ఫోటోగ్రాఫర్లు అన్న కొద్దిగా మీడియా పోలీసులు కూడా అన్న రోపెద్దు. సార్ శ్రీకాంత్ గారు అద్భుతంగా ఆడారు. ఉండండి ఆగండి. ఏంటి ఏం ఆగండి ప్లీజ్. ఉండండి అన్న ప్లీజ్ వదిలేసండి. రోపొద్దులేండి అన్న. మీరు అన్న ఉండండి. నేను ఉన్నా కదా. ఉండండి. ఇష్యూ వద్దు అన్న. మీరు కూడా ఇచ్చండి. మీరు కూడా వాళ్ళకి అడ్డు లేకుండా మీరు కొద్ది సైడ్ ఉండండి. రమేష్ ఫోటోగ్రాఫ్ వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు. అమ్మ మీరు వదిలేసేయండి. వాళ్ళు ఫోటోగ్రాఫర్లకు వదిలేసేయండి. వాళ్ళు చూసుకుంటారు.
నా విజయ్ అన్న, అన్న మీరు అన్న ప్రభావితం చేయతండి అన్న, మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మొత్తం మీరు రద్దు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఎంపైర్లను ఇబ్బంది పెడతారు? చూడండి మళ్ళా చెప్తాం, ఎవరన్నా కూడా ఇక్కడ ఎంపైర్లను ప్రభావితం చేస్తే అవుట్. కామెంటేటర్ని ప్రభావితం చేయకూడదు. నేను ఒంటి చేత్తోనే ఆడతాను అంటున్నాడు శ్రీకాంత్ గారు. డైరెక్ట్గా చూస్తూ ఉన్నాడు. ఎక్కడ చూస్తూ ఉన్నాడు శ్రీకాంత్ గారు? అది ఒకటి 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 పట్టేశారు. అద్భుతమైన ఆట తీరు. విజయ్ కుమార్ గారు కాళ్ళు పట్టుకున్నారు. కాళ్ళు పట్టుకున్నారని చెప్పాలి. గోపాల్ రెడ్డి అన్న కూర్చునేసారా? వల వేసి పట్టుకున్న కంచర్ల శ్రీకాంత్, పుత్త చైతన్య గారు వల వేసి పట్టారు పులిని. అందరూ అనుకున్నారు చైతన్య గారు ఎస్కేప్ అయి వచ్చారని. ఆయన ఎస్కేప్ అయ్యే ప్రయత్నం పడిపోయాడు పాపం. అది పడిపోవడం కాదు, పల్టీ అంటున్నాడు ఆయన.
ఇటు వదిలేసి శ్రీను. ఓకే వదిలేసి. రంగన్న అన్నాడా లేదా? ఇది కొట్టుకోవద్దండి. ఇప్పుడు తెల్ల జెండా వచ్చింది. మీరు ఇక్కడ శ్రావణి గారు మీరు విజయ్ చంద్ర గారు మీరు యువకులు విద్యార్థులు మీరు ఎవరు సార్? ఇటువంటి వాడు మరి సుధీర్ అన్న మీలాంటి ప్లేయర్ ఈరోజు గ్రౌండ్ లో మిస్ అవుతున్నాం. స్లెడ్జింగ్ చేయకూడదండి. విజయ్ కుమార్ గారు స్లెడ్జింగ్ చేయకూడదు. బేబీస్ వెరీ గుడ్.
థామస్ అని ఎప్పుడు ఇద్దరినే గురి చేస్తారు, ఎందుకంటే ఆయన యాక్సిడెంట్లు కూడా ఎప్పుడు కావాలి. ఇప్పుడే బ్రిడ్జి దాచిన కమలాపురం సూర్యుడు కాదు, కంచన్ శ్రీకాంత్ గారు బాడీ మొత్తం ఉండగా కాళ్ళ మీద ఎందుకు నీ గురేంటి నాకు అర్థం కావట్లేదు. కాళ్ళ మీద మీ గురేంటి? కాదు కాదు కాదు, చిన్నప్పుడు పెద్దలకి శాస్త్రాన్ని నమస్కారం చేసి ఇప్పుడు ఇలా రెడీ రెడీ. ఆడకపోయినా ఆయన చెప్పుకుంటున్నారు. మళ్ళా డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు శ్రీకాంత్ గారు ఆయన దెబ్బ తగిలిందా? ఇది ఆట శ్రీకాంత్ మళ్ళా చూశారు. జస్ట్ మిస్ అయింది, మూతి పగిలింది. Now comes Ryan with a small tummy. అద్భుతమైన విజయం. అద్భుతంగా కబడ్డీ ఆడి గ్రౌండ్ ఇంజూరీ గ్రౌండ్ వెంటున్న జేసీ అశ్విన్ రెడ్డి గారు స్క్రాలింగ్ వేసుకుంటున్నారు. ఏంటి ఒక వ్యక్తి మీద ఇంతమంది దాడి అంటే స్కోర్ అనౌన్స్ చేయండి. దయచేసి స్కోర్ చెప్పండి, అనౌన్స్ చేద్దాం. 8. ఓకే, డిప్యూటీ స్పీకర్ గారికి 10 పాయింట్స్ అండ్ రామ్ గోపాల్ రెడ్డి గారికి 8 పాయింట్స్. అర్జెంట్గా ఫిజియో ఇక్కడ రావాలండి. సోఫాలు వేసిన దగ్గర రావాలి ఫిజియో. ఎవరైనా మన ఫిజియో దగ్గర ఫిజియో అర్జెంట్గా రావాలండి. జూమ్ కూడా ఆటో లేదు, మాన్యువల్ టక్ టక్ ఉంటుంది.
కొద్దిగా బ్యాక్ కొద్దిగా బ్యాక్ కొద్దిగా మొన్న తీసిందే పంపించలేదు ఏం స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్న రామ్ గోపాల్ రెడ్డి గారికి ఈ టీంలో అత్యంత కీలకమైన వ్యక్తి శ్రీ కంచెల శ్రీకాంత్ గారు. తన టీం 3 పాయింట్లు సాధించారు. 3 సార్లు కాళ్ళ మీద పడి కాళ్ళు పట్టుకొని పాయింట్లు సాధించారు. వార్మప్ చేస్తారు ఒకసారి కెమెరాస్ అన్ని మన శ్యామ్ గారి ఫోకస్ చేయండి. ఇప్పుడే కాళ్ళు పైకి లేపారు. ఇప్పుడే కళ్ళ కమ్మలు కట్టుకున్నారు. రెడీ నెంబర్ ఎంత అన్ని కెమెరాలు ఇప్పుడు లైవ్ లో కాళ్ళు కిందకి తీశారు. అద్దాలు స్క్రాలింగ్ చేసుకొని తీవ్రంగా రాసిన శ్యామ్ గారు చెప్పి వాళ్ళ కాన్సెప్ట్ 10 బస్సులు ఇప్పుడు బయలుదేరారు. ఇప్పుడు కొద్దిగా మీరందరూ అన్న కెమెరా వాళ్ళు కొద్దిగా జరగండి. కొద్దిగా పద్ధతి పాలు లేకుండా వీడియోనా ఫోటోనా అడుగుతా వీడియోనా ఫోటోనా అన్నా ఫోటో అంటే ఎలా తీసుకోలేదో చూసుకో ప్రొఫెషనల్గా మీరు యోగా వేసుకునేది చెప్తున్నా. శ్రీకాంత్ గారు మైక్ కావాలా మీకు? రూల్స్ అప్పుడప్పుడు మేము కొత్తగా సృష్టిస్తామండి. మీరు చేస్తున్నారు ఏంది ఇందా వాళ్ళకి గోళ ఒక్క పులి మీద అద్భుతం.
నెక్స్ట్ 15 నిమిషాలు గొడవ లేకుండా మ్యాచ్ జరిగితే ప్రతి టీంకి 10,000 రూపాయలు ఇస్తారని వసంత కృష్ణ గారు ప్రకటించారు. ఇప్పుడే మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ పద్దిపట్టి పుల్లారావు గారు వచ్చారు. చిన్న చిన్న గొడవలు ఏమన్నా ఉంటే ఆయన కూడా మనం సర్దుబాటు చేసుకుందాం. ఆయన రెడీగా ఉన్నారు. ఎంపైర్ కాదు, అది ఐఫోన్ 17 Pro Max అనుకుంటా. అక్కడ అంత గొడవ జరుగుతుంటే ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు మీకు బాధ్యత లేదా, మీకు బాధ్యత లేదా, గొడవ జరుగుతుంది సెల్ఫీలు తీసుకుని 10,000 ఫైన్ అండి. కొద్దిగా మనవాళ్ళే కదా అందరూ మందే మ్యాచ్ అంతా మీరే కొద్దిగా వెనక్కి వస్తే బాగుంటుంది. సెట్ అయిందా? లైవ్ స్టార్ట్ చేద్దాం మళ్ళా. బెల్ కొడతాం. అన్నగారు కొద్దిగా మీరు అన్నగారు వస్తున్నారు అన్నగారు కొద్దిగా మన లైవ్ అన్నగారు ఏళ్ళ పైన పట్టిపోయింది మనకి టెక్నికల్ కాదు పెట్టి డౌన్లోడ్ అందరూ ఎక్కడ ఉన్నారు సార్. ఇప్పుడే మద్దతు కూర్చో తోటి ఎమ్మెల్సీ కూర్చోండి కూర్చోవా కనీసం అంత నలిచిపోయి కూర్చున్నావు కదా రైట్కి ఇట్లా ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు కలిసిమెలిసి ఆడదాం, కలిసి పనిచేద్దాం అన్నారు పెద్దలు. దయచేసి కలిసిమెలిసి ఆడదాం. ఆయనకు 10,000 ఫైన్ అయింది. 10,000 రూపీస్ ఫైన్. కొంచెం మీడియా వాళ్ళు కొంచెం బార్డర్ చూస్తున్నారు.
పెద్దల కోరిక వరకు సుందరపు విజయ్ కుమార్ గారిని ఇద్దరు విజయ్ కుమార్ ఇద్దరు భారతీయపురం ఇద్దరు విజయ్ కుమార్ పంపించారు బయట. మీకు ముఖ్యమైన కారణం ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. తెలియకుండా ఈ జరిగే ప్రతి విషయాన్ని కూడా ప్రతి సమస్య ప్రతి విషయాన్ని కూడా పొద్దున కాబట్టి దయచేసి మీరు నెక్స్ట్ 15 నిమిషాలు గొడవలు ఎవరైనా కాడితే వసంత అన్నారు పత్తిపాటి పుల్లారావు 15 నిమిషాలు చెప్పారు. ఇప్పుడే మార్చ్ లో కోచ్ గారు వచ్చారు. విజయ్ కుమార్ గారిని ఇక్కడ మార్చు తీసుకుని స్కోర్ మేడం లాస్ట్ లో స్కోర్ చెప్పండి. స్టార్ట్ చేసిన స్కోర్ చెప్పండి మేడం. స్కోర్ అండి స్కోర్ మేడం స్కోర్ చెప్పండి మేడం. స్కోర్ మేడం స్కోర్ చెప్పండి. ఏం కాదు ఏం కాదు. ఓకే డిప్యూటీ స్పీకర్ గారికి టోటల్ రామ్ గోపాల్ రెడ్డి గారికి 30. దయచేసి వినాలి మీరు మళ్ళా స్టార్ట్ చేశారు. మీరు గుర్తుపెట్టుకోండి ఇది 2 విజయ్ కుమార్లు ఉండకూడదు. అత్యంత ప్రశాంతంగా ఉండే మా డాక్టర్ థామస్ గారిని మీరు ఇలా కోపం విజయ్ చంద్ర గారు విజయ్ కుమార్ ఇద్దరిని ఇప్పుడే కాదు మామూలుగా ఒక ప్లేయర్ క్యాచ్ చేస్తే కాలు కానీ ప్లేయర్ only captains. Only two captains. Players don't move backward, please. Backward, please. Players back. Only captain. దీని బయట వెళ్తే కూడా అవుతా దీనికి ఆ లైన్ ఈ లైన్ తప్పకుండా
వెనకాల నుంచి పెడన ఎమ్మెల్యే గారే నడిపిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు పోగొట్ట వెనుకల రాము గారితో కలిసి వాళ్ళు చర్చించుకుంటున్నారు. రాజా గారా ఆయన అన్ని గేముల్లోనూ వేలు పెట్టి కబడ్డీలో కూడా వేలు పెట్టి బాగా ఆడారు. తింటున్నాడు చెప్పిందంతా జరగదు ఇక్కడ. కంచెల శ్రీకాంత్ అన్న రైడు అంటే అన్ని బాగా ఆడాడు కానీ రైడ్ తప్పు జరిగింది. అవుట్ అది అయింది. ఆ పక్క ఏదుందో అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు శ్రీకాంత్ అన్న రవి గారు విజయ్ గారు కంటిన్యూగా వస్తున్నారు. నలుగురు డబ్బా మీద వాళ్ళతో కూర్చోండి. సార్ ఇద్దరు ముగ్గురు అరెస్ట్ చేయండి సార్. ఇప్పుడే మనకు సమాచారం వచ్చింది. గౌరవ సీఎం గారు ఈ మ్యాచ్ లైవ్ లో చూస్తున్నారంట. ఇప్పుడే స్టార్ట్ చేశారు. క్యాబినెట్ మీటింగ్ అయిపోయింది. మీ కబడ్డీ ప్లేయర్ చూడాలంటే గౌరవ సీఎం గారు టీవీని స్విచ్ ఆన్ చేశారు. కాబట్టి ఇప్పుడు రసోత్తరుడి గేమ్ స్టార్ట్ అవుతుంది. ప్రశాంతంగా ఆడాలి మనం. మీలో మంత్రులు కూడా రవి గారు నెక్స్ట్ ఇయర్
కబడ్డీ ఆడే ముందు ఫస్ట్ వీళ్ళకి యోగా ధ్యానం ఇలాంటివి చేయించి మళ్ళీ కబడ్డీ ఆడిపిద్దామండి. Only 1 point. Okay. Anna. Okay. Deputy Speaker గారు వస్తున్నారు. జాగ్రత్త. అద్భుతం. బాగుంది షాట్ కూడా బాగుంది. అందరూ వెనక్కి వచ్చేయండి. 2 points. అలా సూపర్ హ్యాండ్. అటు ఇటు తిరుగుతూ ఉండాలి. 1 షాట్ ఉంటే కెమెరా చూపిద్దామన్నా. కెమెరా ఏం కాదు స్వామి, పక్కన వాళ్ళు మేమంతా మన ఇది నిన్న ఇప్పుడే 1 point. కోళ్ళ పందాల్లో కోణి తోలినట్టు చైతన్య గారిని తోలేశారు. డిసైడ్ గేమ్ గెలుపోటముల్లో నిర్ణయిస్తుంది ఆ బోనస్ పాయింట్.
లాస్ట్ రైడ్. చివరి కోత అవుతుందా మళ్ళా కంటిన్యూషన్ ఉంటుందా చూడాలి. కంచెల శ్రీకాంత్ గారు కాళ్ళ మీద పడడానికి రెడీగా ఉన్నారు. కాళ్ళనే చూస్తున్నారు. ఇప్పుడు పట్టారు, కోడి దొరకలేదు, అవుట్ అయిపోయారు. అయిపోయిందా? మళ్ళా ఆడతారా? మీకు 3 పాయింట్స్ అన్నా. విజయో మళ్ళా ఒకసారి కంచెల శ్రీకాంత్ బాడీ పార్ట్స్ చెక్ చేయండి అమ్మా. ఇంకా టైం ఉందన్న. ఇంకా ఫిజియో ఎక్కడ? ఫిజియో తొందర రావాలి. శ్రీకాంత్ గారి పార్ట్స్ చెక్ చేయండి. అన్నా, తన టీం కోసం తన శరీరంలో అన్ని అవయవాలను త్యాగం చేస్తున్న కంచెల శ్రీకాంత్ గారు. టీమ్ ఏ ఎన్ని పాయింట్లు? టీమ్ ఏ 17 పాయింట్లు. 2 ఓవర్లు తెచ్చి పెట్టుకో, నెక్స్ట్ రౌండ్ లో యూస్ అవుతుంది. మీకు 20 అన్న, అక్కడ 15. ఇంకా అక్కడ ఎక్కడ కాదు, అక్కడ ఎక్కడ కాకుండా ఏ టీం దొరికి చెప్పండి కొద్దిగా. అవునన్నా. ఇది అన్యాయం అక్రమం చేసిన వేళ. ఒకసారి 2 నిమిషాలు పడుతుంది. గారు రవి గారు దయచేసి ఈ గేమ్ అయిన తర్వాత అందరూ ఎక్స్రేలు లాంటివి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నామండి. కోర్ట్ చేంజ్. అన్నా ఇది టైం కరెక్ట్గా పెట్టుకున్నావా? ఏం పెట్టుకున్నావు? ఎంత ఉంది కరెక్ట్ టైం చెప్పు రవి గారు. అన్నా ఇది లాస్ట్ రౌండ్. ఇప్పుడు లాస్ట్ 5 మినిట్స్. ఈ 5 మినిట్స్ లో ప్రతి పాయింట్ ని కూడా మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీకేమైనా అభ్యంతరాలను వెంటనే తెలపచ్చు. లాస్ట్ 5 మినిట్స్, ఈ 5 నిమిషాలే ఈ గేమ్ భవిష్యత్తుని, జాతీయ జట్లు మీ స్థానాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా క్రమశిక్షణ పట్టవలసిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారికి గౌరవనీయులు తన జట్టు కోసం బాగా ఆడి 12 పాయింట్లు ఏకదాటిగా తీసుకొచ్చినందుకు దయచేసి వాటర్ తీసుకోండి. లోపల ఐస్ ప్యాక్ పెట్టాను. వాటర్ తీసుకోండి, కూల్ డ్రింక్స్, వాటర్ తీసుకోండి. ఇంత బాగా ఆడి మీ జట్టు కోసం మీరు ఎన్నో గాయాలను ఎదుర్కొని, అంటే కనిపించిన గాయాలు, కనిపించే గాయాలు చాలా అయ్యి ఉంటాయి. అవన్నీ రామ్ గోపాల్ రెడ్డి అన్న రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్న మీది 20 పాయింట్లు, వాళ్ళది 17 పాయింట్లు. అన్న ఇక్కడ మోసాలు ఉండవు. లేదు అమ్మా, మీరు చూడండి, మీ మీద డౌట్ వస్తూ ఉంది. క్లియర్గా ఉండండి, మొహమాట పడుతుంది. లాగేయండి. లాస్ట్ 5 మినిట్స్. ఓకే, ఆగాల. లాస్ట్ 5 మినిట్స్. ప్రతి రైడ్ చాలా ఇంపార్టెంట్. మీ టైం కూడా చెప్పండి.
స్కోర్ టైం చెప్పకుండా మీరు అంతా అట్నే ఉన్నారు. రెడీ, స్కోరర్ రెడీగా ఉండండి. పాయింట్స్ తెలుసా మీకు? పాయింట్స్ చెప్పండి. టీమ్ ఏ డిప్యూటీ స్పీకర్ గారి టీం 17, టీమ్ బి రామ్ గోపాల్ గారి టీం 20. బోనస్ పాయింట్ ఉండండి. స్కోర్ 18. బోనస్ డిప్యూటీ స్పీకర్ గారి టీం 18. అవుట్. రైట్ అవుట్. అన్నా ఉండండి. ఏం పరిస్థితి అమ్మా? రైడ్ అవుటా? రైట్ అవుట్. డిప్యూటీ స్పీకర్ గారి టీం కి 1 పాయింట్, డిఎస్ గారి టీం కి, ట్రిపుల్ ఆర్ గారి టీం కి 19 పాయింట్లు, రామ్ గోపాల్ రెడ్డి గారి టీం 20 పాయింట్లు. అన్నా దయచేసి రచ్చలొద్దన్నా ప్లీజ్. నా మాట వినండి అన్నా. విజయ్ అన్న ఆగండి. శాంతం, ప్రశాంతం. ప్లీజ్ ఆగండి అన్న. విజయ్ చంద్ర గారు అన్నా మీరు వెనక్కి రండి. ప్లీజ్ ఆగండి. డిప్యూటీ ట్రిపుల్ ఆర్ గారి టీం 19 పాయింట్లు, రామ్ గోపాల్ గారి టీం 20 పాయింట్లు. ఇప్పుడు రఘురామరాజు కిషోరావు గారికి 20. ఇక్కడ కూడా బోనస్ 20. 20. రామ్ గోపాల్ రెడ్డి గారికి బోనస్ పాయింట్ 21 రామ్ గోపాల్ రెడ్డి గారి టీం కి, 20 పాయింట్లు డిప్యూటీ స్పీకర్ గారి టీం కి. బోనస్ పాయింట్ 21. అవుట్. ఓన్లీ విజయన్న రైట్ కరెక్ట్. ఓకే, అంపైర్ డిసిషన్. 1 పాయింట్. 1 పాయింట్ గోస్ టు రైడర్, రామ్ గోపాల్ రెడ్డి రైడర్. గారి టీం. రైడర్ మీకు పాయింట్ అన్నా. విజయ్ గారు కూర్చోండి. 22 రామ్ గోపాల్ రెడ్డి టీంది, 21 పాయింట్లు ట్రిపుల్ ఆర్ గారి టీంది. ఓకే, 22. రసోత్తరమైన పోటీ. ఇరవై ఒకటి 22 సరి సమానంగా ఉన్నారు. 22. వాళ్ళు బోనస్లు కూడా వేస్తున్నారన్నా. లాస్ట్ 3 నిమిషాలు. Only one point. Point goes to ట్రిపుల్ ఆర్ గారి టీం. అయిపోయింది. 24 పాయింట్లతో ముందంజలో ఉన్న ట్రిపుల్ ఆర్ గారి టీం. రామ్ గోపాల్ రెడ్డి గారి టీం 22 పాయింట్లు. చివరిలో పుంజుకున్న ట్రిపుల్ ఆర్ గారి టీం. కంచెల శ్రీకాంత్ గారు గాయాలైనా కూడా తన టీం కోసం బరిలో దిగారు. 1 పాయింట్. 25 లాస్ట్ 2 నిమిషాలు. 22 రామ్ గోపాల్ రెడ్డి గారి టీం. ఇది చివరి రైడ్ అవ్వచ్చు. ఇది చాలా ముఖ్యమైనది. చివరి రైడ్, లాస్ట్ రైడ్ టు ది రామ్ గోపాల్ రెడ్డి గారి టీం. లాస్ట్ రైడ్ టు ది రామ్ గోపాల్ రెడ్డి గారి టీం. One point goes to
ట్రిపుల్ ఆర్ గారి టీం పాయింట్ 26 పాయింట్లు డిప్యూటీ స్పీకర్ గారి టీం, 22 పాయింట్లు రామ్ గోపాల్ రెడ్డి గారి టీం. పాయింట్ గోస్ టు ట్రిపుల్ ఆర్ గారి టీం. లాస్ట్ 1 మినిట్. 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 27 పాయింట్లు డిప్యూటీ స్పీకర్ గారి టీం, 20 28 డిప్యూటీ గారి టీం, రామ్ గోపాల్ రెడ్డి గారి టీం 22. ధైర్యం ఉంటే టచ్ అయ్యండి అంటున్నారు. మీకు ధైర్యం ఉంటే నన్ను టచ్ అయ్యండి అని చెప్తున్నారు. రావాలి రావాలి. 30 సెకండ్సే ఉండాలి. రెక్కలు టైటానిక్ 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 అయింది. డిప్యూటీ స్పీకర్ గారి టీం అద్భుతంగా ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బోడే ప్రసాద్ గారు. కంగ్రాచులేషన్స్ బోడే ప్రసాద్ గారికి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అద్భుతంగా ఆడిన డిప్యూటీ స్పీకర్ గారి టీం గెలిచారు. కానీ ఈ మ్యాచ్లో చాలా స్ఫూర్తిదాయకంగా యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా డాక్టర్ కంచెల శ్రీకాంత్ గారు ఆడారు. బాడీ లోపల చాలా గాయాలయ్యాయి, బయట చాలా గాయాలయ్యాయి. కానీ ఇంటికెళ్ళి శ్రీకాంత్ గారు రేపు మళ్ళా ఆడతాం మరి. అయితే లేదు, ఏదేమైనప్పటికీ ఇది క్రీడా స్ఫూర్తిని రగిలించే మ్యాచ్ కాబట్టి చాలా ఈ మ్యాచ్ సీరియస్ మ్యాచ్ కాదు, ఫ్రెండ్లీ మ్యాచ్. రవి గారు ఇది కాదు. ఇది ప్రాక్టీస్ మ్యాచ్. చాలా స్పోర్టివ్గా విజయ్ కుమార్ గారు కూడా ఆయన ఎంత తొండాడదామన్నా మనిషిలో మార్పు వచ్చి మంచి మనిషిగా మారి మాకు నిజమైన విజయాన్ని అందజేసినందుకు మాకొచ్చిన ఈ విజయాన్ని ఓడిపోయిన విజయ్ కుమార్ కి అంకితం చేస్తున్నాం. ఈ విజయం ధన్యవాదాలు. ఈ విజయం రవి నాయుడుది. శాప్ ఎంపైర్లీ అందరిది, లైన్ ఎంపైర్లీ రవి నాయుడుది. స్పీకర్ గారు కాబట్టి ఇవన్నీ పంపిస్తానని బెదిరించేసి ఎంపైర్లను మొత్తం ఆయన కబంధస్థాల్లో పెట్టుకొని జేసీబీ మమ్మల్ని అమాయకులు చేసి వచ్చినప్పుడల్లా పట్టుకున్నారు కానీ నేను వచ్చినప్పుడల్లా పట్టుకున్నారు. ఇంకేం మాట్లాడు కాదండి. టైమింగ్ మోసమే, పాయింట్ ఎక్కించేది మోసమే కాదు. ముట్టుకుంటే కింద అలా ముట్టుకుంటే కింద పెంచినారు. ఈ మ్యాచ్ ఫ్రెండ్లీ మ్యాచ్, రేపు సీరియస్ మ్యాచ్ ఆడుకుందాం అంతే కావాలంటే. అంటే ఇంత సామరస్యంగా ఒక కబడ్డీ మ్యాచ్. నెక్స్ట్ టీం ఎవరున్నారు? నెక్స్ట్ టీం ఎక్కడ? నెక్స్ట్ టీం ఎక్కడున్నారు? రెడీ చేసుకోండి. లేదన్నా లైన్ అప్, అందరం లైన్ అప్ అవ్వండి. ఎవరైతే కబడ్డీ ఆడాలనుకుంటున్నారు అది ఎంత ఆడినా కూడా ఇలా మేము కలిసిమెలిసి ఉంటాం, కలిసిమెలిసి ఉంటాం. పాయింట్ ఆబకేసు ఇది అన్న. దీని మీద సభా కమిటీ వేద్దామా? రిజిస్ట్రేషన్ కమిటీ వేసి
ఈ లైవ్ మళ్ళా చూస్తాం, దీని మీద చర్యలు తీసుకుంటాం. అన్నిటికన్నా మా కామినేని శ్రీనివాస్ గారు, అవును. మా రఘురామకృష్ణ గారు, త్రిపుల్ గారు లాస్ట్ క్యాచ్ పెట్టారు చూడండి. ఒక్కసారి మా యూత్ కూడా ఏమీ చేయలేకపోయాం. క్యాచ్ అంటే ఏ క్యాచ్? కామినేని గారు ఆ వయసులో కూడా ఆయన పట్టిన పట్టు, ఆయన ఇంటి పేరుని సాధకం చేసుకున్నారు. కామినేని గారు అన్న, కామినేని గారు రైడ్ బాగా ఆడారు, నేను కాదన్న. దానికన్నా ముందు మొత్తం మీరు అవుట్ అయిపోయారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమి మాకు అర్థమయ్యింది, మాకు మొత్తం అర్థమైంది. రవి నాయుడు అండ్ టీం మొత్తం కలిపి అది చేసి 5 నిమిషాలు పెంచి ఎక్కడికక్కడ బిల్లు పాస్ చేయాలని ఆయన చెప్పించి అడగండి. ప్రేక్షకుల అభిప్రాయం ఎవరికి? ఇక్కడ మా శ్రీకాంత్ మా షోల్డర్ అవుట్ అయిపోయింది. మా ఎవరు మా డాక్టర్ గారికి లెగ్ అవుట్ అయిపోయింది. అయితే ఇక్కడ ఏమైందంటే డిప్యూటీ స్పీకర్ గారి టీము ఏమైనా ఇంత దారుణంగా ముట్టుకుంటే అవుట్ అయిపోయావని మొన్నే చూసా. డిప్యూటీ స్పీకర్ గారు స్మార్ట్ గా ఆడారు, మీరు హార్ట్ గా ఆడారు. శ్రీకాంత్ గారికి లోపల గాయాలు బయట గాయాలు చాలా అయ్యాయి. ఇంటికి శ్రీకాంత్ గారు వచ్చినప్పుడు అయిపోయాడు. థామస్ గారు ఇప్పుడే ఎందుకంటే ప్రకటించారు, వచ్చినప్పుడల్లా మేము ఉతికి మాట్లాడతారు. ఆరేసామన్నారు. మరి ఏం ఉతికి ఆరేసారో తెలియట్లేదు. థామస్ గారు హాస్పిటల్కి వెళ్ళినా కవలే. నెక్స్ట్ టీం ఇక్కడ కూడా ప్రతి రైడ్కి 2 పాయింట్లు తెచ్చారు ఆయన. నెక్స్ట్ టీం రెడీ చేసుకోండి. నెక్స్ట్ టీం ఎక్కడ ఎవరికి మొత్తం దెబ్బలు అయిపోయి డ్యామేజ్ అయిపోయి అన్న రేపు ఆడదాం. ఎక్స్రేలు రేపు పర్ఫెక్ట్ గా టీము. రేపు కబడ్డీ 7 నుంచి 10 గంటల వరకు. సునీల్ అన్న నా మీద కోపంగా ఉన్నారు. అయితే అన్నకి ఫ్రూట్స్ ఉంది. ఫ్రూట్స్ తినండి. సునీల్ అన్నకి మన అంటే విజయన పక్క టీం కి హెల్ప్ చేసి వాళ్ళు ఫ్రూట్స్ తింటున్నారు కష్టపడి. మనిషి శాప్ చైర్మన్ అన్న రేపు నీట్ గా రెడీ అయిపోయి ఫ్రెండ్లీ కాబట్టి ఫ్రెండ్లీ కాదండి. నేను అడుగుతున్నాను ఒకటి, అంపైర్లు పెట్టిన తర్వాత శాప్ చైర్మన్ గేట్ అంటే సంబంధం ఇక్కడ గ్రౌండ్? అవును, కరెక్ట్. ఇది న్యాయంగా అడగాల్సిన ప్రశ్న. అంపైర్లు కూడా చేంజ్ అంట. అంపైర్ ఫైనల్ అన్న ఒకటి లేదన్న, ఒక పని చేద్దాం. మీ అంపైర్లు మీరు తెచ్చుకోండి, వాళ్ళ అంపైర్లు వాళ్ళు తెచ్చుకుంటారు. అటు చూస్తారు, ఈ వైపు చూస్తారు, ఇలా అంటున్నాడు. మీకు పాయింట్ అనుకూలంగా వచ్చే టైంలో అసలు ఏ రూల్లో ఆర్గనైజర్ వచ్చి మధ్యలో నిలబడి అలా ఇలా చేస్తారంటే ఏ ఊర్లో ఈ టైప్ రచ్చలు ఉంటాయి చెప్పండి. మీరు 20-15 అని మమ్మల్ని తొక్కేసి అంత చేసి అయిపోయిన మ్యాచ్ 5 నిమిషాలు పొడిగించి వాళ్ళ మీద ఎక్కించి గుండెకాయ ఉన్న కాయలని ఆయన ముందే అయిపోయేది. విజయ్ కుమార్ కొంచెం మీద పడిపోయి క్రికెట్ లో రచ్చ, వాలీబాల్ లో రచ్చ, కబడ్డీలో రచ్చ, ఎలమంచిలో రచ్చ. వాళ్ళు లేరులే, నీ దెబ్బకు భయపడే. రేపు మేము కోర్టులో దిగాలంటే మంచి అంపైర్లు ఉండాలా, థర్డ్ అంపైర్ని పెట్టాలా, టీవీ లైవ్ పెట్టాలి. చూడి మంచి అంపైర్లు ఇప్పుడు కూడా ఉన్నారు, కానీ ఏడుకు భయపడతారు. ఏం చేయాలి సార్? కానీ మీరు ఆట ఇంప్రూవ్ చేసుకోండి. వాళ్ళని వచ్చే సంవత్సరం మీ ఆట ఇంప్రూవ్ చేసుకోండి. వచ్చే సంవత్సరం నెగ్గిలాగా అది ఈ తింటం తగ్గించండి.